అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఎవరు ఊహించని విధంగా విజయనగరం జిల్లాలో పేలుళ్లకు కుట్ర పాల్పడుతున్నారు, పేలుళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి సమాచారం కింద ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఒక వ్యక్తి హైదరాబాద్ వచ్చి విజయనగరం జిల్లా నుంచి ఇక్కడ ఉన్నది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే సివిల్స్ లాంటివి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి సిరాజ్ ఉర్ రెహమాన్ ఇతను అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే కనుక ఈయన కుటుంబం మంచి విద్యావంతుల కుటుంబంగానే చూడాల్సి ఉంటుంది. తండ్రి ఏఎస్ఐగా ఉన్నాడు, అలానే తమ్ముడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతను బాగా చదువుకున్నాడు, సివిల్స్ ద్వారా బహుశా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ట్రై చేస్తాం కోసం హైదరాబాద్ వచ్చాడు. సో ఏం జరిగింది అనేది తెలియదు. మొత్తానికైతే ఎన్ఐఏ చేతికి చిక్కాడు, అది కూడా స్లీపర్ సెల్స్ ఆధ్వర్యంలో. కొంతమందితో ఈయన జరిపినటువంటి సంభాషణలు, వీళ్ళు సేకరించినటువంటి పదార్థాలు అమ్మోనియా లాంటివి సేకరించడం ద్వారా బ్లాస్టింగ్స్కి ప్రయత్నిస్తున్నారు అనేది ఒక సమాచారం. ఎందుకంటే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ వీటన్నిటిని నగర శివారులో, హైదరాబాద్ నగర శివారులో ఎవరు లేని చోట ఒక టెస్ట్ ఫైర్ చేయాలి. అలానే విజయనగరం జిల్లాలో కూడా ఒక టెస్ట్ ఫైర్ చేయాలి. విజయనగరం ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. రాబోయేటువంటి రోజులు అంటే నెక్స్ట్ మంత్ యోగా డే జరగబోతుంది. విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వస్తారనేది పక్కాగా కన్ఫర్మ్ అయినటువంటి అంశం. ఆయన అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంలోనే చెప్పి వెళ్ళారు. సో యోగా డే రోజు కొన్ని విధ్వంసాలు చేయాలి. అది హైదరాబాదా, విశాఖపట్నమా, టార్గెట్ ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇన్వెస్టిగేషన్ స్టేటస్లో ఉంది కాబట్టి ఏ అంశాలు బయటకు వస్తే చూడాలి. ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్ శివారులో నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో ఈ బ్లాస్టింగ్ ట్రయల్స్ జరిగేందుకు ప్లాన్ చేశారు. విజయనగరం జిల్లాలో కూడా అలాంటి ప్లానింగ్, విజయనగరంలో కూడా అలాంటి ప్లానింగే చేశారు సిరాజ్ ఉర్ రెహమాన్ అండ్ టీమ్. కొంతమంది స్లీపర్ సెల్స్ గా చెప్తున్నటువంటి వ్యక్తులు గుత్తి అంటే అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తి వచ్చి అక్కడ షెల్టర్ తీసుకున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది. సో ఈ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఛేదించే పనిలో ఎన్ఐఏ ఉంది. నిజంగానే యోగా డేని టార్గెట్ చేశారా, ప్రధానమంత్రి టూర్ని టార్గెట్ చేశారా, కారణాలు ఏంటి అనేవి త్వరలోనే బయటకు వస్తాయి. కానీ పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత దేశం మొత్తం ఒక రకమైనటువంటి ఉద్విగ్న భరిత సందర్భంలో ఉన్నప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ ఒకలా ఉంటే వీళ్ళు చేసినటువంటి ప్లానింగ్ మాత్రం దీని అన్నిటికీ డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఎవరు ఎలా పోయినా కానీ ఇప్పుడు ఐసిస్తోనూ వీటితోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ద్వారా సొంత దేశాన్నే నాశనం చేసేటువంటి కుయుక్తులు అనేటువంటి ఇలాంటి సన్నాసులను మాత్రం ఉపేక్షించకూడదు. అసలు దీని వెనక ఏం జరిగింది, నిజంగానే సిరాజ్ ఉర్ రెహమాన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకి ఈ విషయాలు తెలుసా, తెలియదా, లేదా ఇతనే తనంతట తాను ఇన్స్పైర్ అయ్యి బ్రెయిన్ వాష్ చేశారా? ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ ఈ బ్రెయిన్ వాష్ కార్యక్రమాలే నడుస్తాయి. ఏం జరిగిందనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సినటువంటి అంశం. మొత్తం మీద ఒక పెద్ద విపత్తు నుంచి పోలీస్ శాఖ, ఎన్ఐఏ అప్రమత్తం అవ్వడం వలన దాడులు ఏవైతే వీళ్ళు ప్లాన్ చేశారో పేలుళ్ళు, ఆ కుట్రను ఛేదించినట్టుగా ప్రస్తుతానికి మనం భావించవచ్చు.